ఇండియాలోకి ఒక చోటికి వెళ్ళడానికి మీకు వీసా కావాలంటే ఎలా ఉంటుంది? కాశ్మీర్, హైదరాబాద్ లేక జైపూర్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాల్సి వస్తే మన భారతం ఒక దేశంగా కాకుండా ఒక 28-30 దేశాలుగా ఉంటే మీకెలా ఉంటుంది? ప్రపంచంలో చాలా దేశాలు ఒకే భాష, ఒకే సంస్కృతి ఆధారంగా ఏర్పడ్డాయి. కానీ మన దేశంలో మాత్రం ఎన్నో వందల భాషలున్నాయి, రకరకాల కల్చర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళం కలలు కంటాం, దాంతోపాటు పాటలు పాడుకుంటాం. అందుకే మన దేశం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. మన దేశ సారం యాక్సెప్టెన్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈరోజు దేశం మొత్తం ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉన్నాయి. దేనివల్ల? ఈరోజు ఐక్యత మన గుర్తింపు. ఈ ఐక్యతను సాధించిన మహా వ్యక్తి స్థానమే ఇది. 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఇక్కడున్న 565 రాజ్యాలు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఆ సమయంలో నైపుణ్యం కలిగిన న్యాయవాది, రాజకీయ వ్యూహకర్త అయిన సర్దార్ పటేల్ సమయం వృధా చేయకుండా ఒక్కొక్క రాజ్యంలోని పాలకులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఆ పాలకులందరినీ ఏకం చేసి నేడు మనం చూస్తున్న భారతదేశ పటాన్ని తీర్చిదిద్దారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి అధ్యాయాన్ని రాసిన వ్యక్తి. అలా భారత్ భిన్నత్వం ఉన్నప్పటికీ ఒకే దేశంగా మారింది. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఈ మహాపురుషుడికి అతడికి తగిన చోటు ఇవ్వాలనే మన వాళ్ళు ఆలోచించారు. ఇంకా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే దీని బాధ్యత స్వయంగా తీసుకున్నారు. ఇంత పెద్ద దేశం, ఇంతమంది జనాభా, కొన్ని వేల సంవత్సరాల సాంప్రదాయము, అలాగే దీని గొప్పదనం గురించి 4-5 మాటల్లో చెప్పేయగలమా? 2-3 విగ్రహాలు పెడితే సరిపోతుందా? లేదు. సర్దార్ సహాబ్స్ ట్రిబ్యూట్ ఈ లోకంలోనే చాలా పెద్దదిగా ఉండాలి అనేది నా మనసులో ఉండింది. దానితో పాటు ఇది కూడా ఉండింది. ఇది కేవలం ఒక విగ్రహంగా ఉండదు, ఇది ఒక సజీవ సందేశాన్ని సూచిస్తుంది. ఆలోచన ప్రవాహం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకా దానంతటా అది దేశ ఐక్యతకి ఒక తీర్థయాత్ర ప్రాంతంగా మారుతుంది. లోకల్ హింటర్లాండ్ని, దానితో పాటు అక్కడి ట్రైబల్ పాపులేషన్ని డెవలప్ చేసేందుకు అనువుగా ఏక్తా నగర్ సైట్ని సెలెక్ట్ చేశాము. దీన్ని ఒక ఐకానిక్ ప్రదేశంగా, ఫ్యూచర్ రిప్లికేషన్ మోడల్గా తయారు చేయాలనే ఆలోచన కూడా దీని వెనకాల ఉంది. ఒక ప్రాంతంలో సోషల్ ఎకనామీ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఇలాంటి ఒక ల్యాండ్ మార్క్ స్ట్రక్చర్ కానీ, ఇలాంటి ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ఉంటేనే. ఒక టూరిస్ట్ డెస్టినేషన్ డెవలప్ చేసేటప్పుడు ప్రజలకు అవసరమైన విషయాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వాళ్ళు ఉట్టి విగ్రహాన్ని మాత్రం చూస్తానికి రారు. ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కట్టారు. ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 4 వైపులా ఒక ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ సర్క్యూట్ని క్రియేట్ చేయాలి అనుకున్నారు. ఆ టూరిస్ట్ సర్క్యూట్ సాయంతో అక్కడ వేల సంఖ్యలో ఉద్యోగాలు, వ్యాపారాలు జనరేట్ అయ్యాయి. ఒక విధంగా చూస్తే అది ఒక మర్యాద. మన జనరేషన్ టాలెస్ట్ లీడర్ నుండి మన ఫ్రీడమ్ మూవ్మెంట్ టాలెస్ట్ లీడర్ కి ఈ సర్దార్ మెమోరియల్ ప్రపంచంలో ఉన్న టూరిస్టులందరికీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంది. ఇవాళ ఇండియాని చూడటానికి వచ్చిన వాళ్ళు తాజ్మహల్ చూస్తున్నారు. అమెరికాలో ఉన్న స్టాచ్యూ లిబర్టీని చూడటానికి ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులందరూ వస్తున్నారు. ఫ్రాన్స్లో ఉన్న టవర్ని చూడటానికి ప్రపంచ దేశాల నుంచి అందరూ వస్తున్నారు. సోదరీమణులారా, నేను ఆశించేది ఏంటంటే గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉండాలని, ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చూడాలి భారతదేశంలో ఇటువంటి గొప్ప మనుషులు కూడా ఉండేవాళ్ళని. తీర్మానం చేయబడింది, కానీ దాన్ని నెరవేర్చడం అంత సులువు కాదు. మన ప్రధానమంత్రి గారు దీన్ని ఇంతకు ముందు ఒక కొండ మీద పెట్టాలనుకున్నారు, కానీ దాని స్టెబిలిటీపై నమ్మకం కుదరలేదు. అప్పుడు నర్మదా నదిలో ఉన్న సాధు బెడ్ ఐలాండ్లో దీన్ని స్థాపించడానికి నిర్ణయించారు, సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎదురుగా.
ఈ డ్యామ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆయన డ్రీమ్, ఆయన విజన్, ఇది ఆయన ఐడియానే. ఇది ఆయన దృష్టికోణం. ఇలాంటి ప్రాజెక్టుల ఇంపాక్ట్ని ముందుగానే చూడగలగడం వల్ల ఆయన ఒంటి చేత్తోనే దీని పనులను పూర్తయ్యేలా చేశారు. పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రానికి అపారమైన సంపదను చేకూర్చింది. అందుకే ఈ డ్యాం చాలా ముఖ్యమైనది. ఇలా కూడా చెప్పచ్చు, అది ఒక పవిత్రమైన ప్రదేశం అని కూడా. గుజరాత్ లో సగం మంది సర్దార్ సరోవర్ నీళ్లే తాగుతున్నారు. అందుకని సర్దార్ సరోవర్ గుజరాత్ కి ఒక లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. నర్మదా నది ఒక పురాతనమైన నది. ఆలోచించి చూడండి, ఒక రాక్ మాస్ కొన్ని లక్షల సంవత్సరాలు ఒక రివర్ మధ్యలో నిలబడి ఉంది అంటే అది ఎంత స్ట్రాంగ్ అయి ఉంటుంది. అందుకని మేము కొండ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వేరే వేరే డైరెక్షన్స్లో వెర్టికల్గా 52 బోర్ హోల్స్ డ్రిల్ చేశాం. ఆ తర్వాతే ఉపయోగించవచ్చని నిర్ణయించాం. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాలలో క్రైస్ట్ ది రిడీమర్ ఎత్తు 39.6 మీటర్లు, లిబర్టీ విగ్రహం ఎత్తు 93 మీటర్లు, జపాన్లోని ఉషికు డైబుట్సు ఎత్తు 120 మీటర్లు, ఆనాటికి అత్యంత ఎత్తైన చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఎత్తు 153 మీటర్లు, దానికంటే 29 మీటర్ల ఎత్తులో అంటే 182 మీటర్ల ఎత్తులో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించాలి. ఈ 182 అనే నంబర్ విధాన్ సభ స్ట్రెంగ్త్, అది గుజరాత్ స్టేట్ అసెంబ్లీలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఒక విధంగా దీన్ని సన్ ఆఫ్ గుజరాత్ అని గుర్తు చేసుకోవడానికి గుజరాత్ ప్రజల యొక్క స్పిరిట్ అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా పొడవైన విగ్రహాలన్నింటిలో మనం ఒక పోలికను గమనించవచ్చు. విగ్రహాలు ధరించే దుస్తులు పొడవుగా పాదాలను కప్పి ఉంచుతాయి. అప్పుడు విగ్రహం పునాదిని పెద్దదిగా, వెడల్పుగా, బలంగా ఉండేలా చేయగలుగుతారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద స్టాచ్యూలన్నింటిలో మనం ఈ విషయం గమనించవచ్చు. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని మనం అసాధారణంగా నిర్మించాలనుకున్నాం. ప్రపంచంలో ఈ విగ్రహానికి కూడా కాళ్ళు అలాగే యాంకిల్స్ కూడా ఎక్స్పోజ్ చేసిందే లేదు. విగ్రహం మనకి నడిచే పోజులో కావాలి. 2 కాళ్ళు దూరంగా ఉండాలి. అతను రైతు కాబట్టి ధోతీ కట్టేవారు, అది కూడా కొంచెం పైకి కట్టేవారు కాబట్టి శీలమండలు కూడా కనిపించాలి. ఇప్పుడు ఇది ఒక సరికొత్త ఛాలెంజ్. కానీ 182 మీటర్ల ఎత్తు అంటే ఏం చేయాలన్నా కష్టంగానే ఉంటుంది. అవి ఆగకుండా వేగంగా వీచే గాలులైనా సరే, వర్షమైనా సరే, భగభగ మండే ఎండాకాలమైనా సరే, లేక ఒకే క్షణంలో కట్టడాలను కూల్చే భూకంపమైనా సరే, సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం సెకనుకి 39 మీటర్ల వేగంతో గాలి వీచే విండ్ జోన్ పరిధిలోకి వస్తుంది. అంటే ఇది సుమారుగా గంటకు 130 కిలోమీటర్ల వేగం. అయితే ఈ విగ్రహాన్ని 180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని తట్టుకునేలా రూపొందించాం. ఇది ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకుంటుంది. మనం గమనిస్తే సర్దార్ పటేల్ ఒక డ్రమ్ము పైన నిలబడినట్లు కనిపిస్తారు. కానీ పునాది మాత్రం భూమి యొక్క అడుగు భాగం నుంచే ఉంది. అదే విధంగా భూకంపాల విషయంలో ఈ ప్రాంతం జోన్ 3, అయితే స్టాచ్యూని జోన్ 4కి డిజైన్ చేశాం. కాబట్టి ఈ విగ్రహం 100 సంవత్సరాలు నిలబడుతుందని మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడానికి ఇచ్చిన సమయం కేవలం 42 నెలలు. ఈ నిర్మాణం ఒక ప్రముఖ సంస్థకి అప్పగించడం జరిగింది. ఆ పనిని వాళ్ళు బ్రహ్మాండంగా పూర్తి చేశారు. లార్సన్ అండ్ టూబ్రో. ఇందులో ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. స్కేలే చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. దాని సైజే దాదాపు మీ బాడీ సైజు కన్నా 100 రెట్లు ఎక్కువ. చెప్పాలంటే ఇంజనీర్స్కి ఇది చాలా పెద్ద ఛాలెంజ్. అదృష్టవశాత్తు రామ్ సుతార్ మాతో ఉండడం మంచిదైంది. సర్దార్ పటేల్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు, అతను ఒక హిస్టారికల్ ఫిగర్. అందుకే ఆయన విగ్రహాన్ని సృష్టించడం మరింత ఛాలెంజింగ్ అయింది. ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ ఒక చిన్న తప్పు ఉన్నా అది చాలా పెద్ద కోపానికి కారణంగా మారుతుంది. అందుకని ఇప్పుడు ఎలాంటి ఆర్టిస్ట్ కావాలంటే అతని చేతుల్లో ఎలాంటి విగ్రహానికైనా ప్రాణం పోసే కళ ఉండాలి. ఇలాంటప్పుడు 2 రకాల మనుషులు కావాలి. ఒకళ్ళు ఇమాజిన్ చేసేవాళ్ళు, ఇంకొకరు ప్రాక్టికల్గా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇమాజిన్ చేసిన వారు మోడీ గారు. ఇంకా మేము ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాము. ఈ విగ్రహం గురించి చాలా పెద్ద అధ్యయనమే జరిగింది. దేశమంతా అతని పోసెస్, ఫోటోగ్రాఫ్స్, ఇంకా అతని స్టాచ్యూ ఉన్నవన్నీ మొత్తంగా అన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. మేము కొన్ని వందల వేల సంఖ్యలో ఫోటోగ్రాఫ్స్ని చూశాము.
అందుకని ఆ ప్రాజెక్ట్ ఐడియేషన్ వేరు వేరు లెవెల్స్లో 1 సంవత్సరం పాటు నడిచింది. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఒక చిన్న రెప్లికాను తయారు చేశారు. అది మేము ప్రజల ముందుకు తీసుకెళ్లి మేము దీన్ని ఇలాగే ప్లాన్ చేస్తున్నామని చెప్పాము. ఆ తర్వాత మేము ఏం చేశామంటే ఈ ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ మినియేచర్ని తయారు చేశాము. 30 ఫీట్ హైట్లో తయారైన ఆ మినియేచర్ ఇప్పుడు గాంధీనగర్లో ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ సాహెబ్ చాలా గొప్ప పాత్ర వహించారు. దేశంలో ఉన్న గ్రామాలను జాగృతం చేశారు, రైతుల్ని జాగృతం చేశారు. అందుకే నా మనసులో ఈ ఆలోచన వచ్చింది. నేడు ఇండియాలో 6 లక్షలకు పైగా ఉన్న గ్రామాలు, పొలాలలో పనిముట్ల రూపంలో వినియోగించబడిన ఇనుముని ప్రతి గ్రామం నుండి ఇది వరకు ఉపయోగించిన పనిముట్లు ఈ దేశపు మట్టితో అనుబంధం ఉన్న ఇనుప పనిముట్లను సేకరించి వాటిని కరిగించాలి. ఆ విగ్రహంలోని ఏదో ఒక భాగంలో ఈ ఇనుముని వాడాలి. రెండో నిర్ణయం, ఇండియాలో ఉన్న ప్రతి మూల నుంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని కూడా ఇందులో కలుపుతాను. అంటే నిర్మాణంలో కూడా ఐక్యత. దేశంలో ఉన్న ప్రతి చోట నుంచి ఓనర్షిప్, ప్రతి చోట నుంచి భాగస్వామ్యం, ఒక్కొక్క మూలని కలపటం. ఇదంతా నిర్మాణ పనులకి సంబంధించింది. మన దగ్గరికి మొత్తం 1,69,000 హార్డ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్లో మెటల్ వచ్చింది. ఒక రోజు వాళ్ళు నన్ను పిలిచి నా చేతికప్పుడు 3 తాళాలు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ 3 గొడవలు ఉన్నాయి, అందులో బాక్సులు ఉన్నాయి, అందులో ఉన్నవన్నీ తీసి ఇందులో ఉపయోగించమన్నారు. ఈ విగ్రహాన్ని 24,500 టన్నుల ఉక్కు, 70,000 టన్నుల సిమెంట్, 1,700 టన్నుల కాంస్యం ఉపయోగించి నిర్మించారు. నిర్ణయించిన కాల పరిమితిలోనే చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. దాని కింద ఒక ప్రవేశ ద్వారం, మ్యూజియం, ప్రణాళికాబద్ధమైన ఎలివేటర్లతో ఒక భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో సందర్శకులు 135 మీటర్ల ఎత్తైన వ్యూయింగ్ గ్యాలరీకి నేరుగా చేరుకోవచ్చు. అక్కడ వారు మేఘాల మధ్య సర్దార్ సరోవర్ డ్యాం, దాని పరిసరాలను ఆస్వాదించవచ్చు. ఈ పరిమాణంలో మనం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నప్పుడు దాని మెయింటెనెన్స్ను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. బట్ అక్కడ కూడా ఒక తెలివైన నిర్ణయం జరిగింది. సాధారణంగా దానంతటదే ఆక్సిడైజ్ అయ్యే మెటీరియల్ వాడాలని, దాంతో సహజమైన పెటీనా వస్తుంది. కాబట్టి దీర్ఘకాలంలో దీన్ని నిర్వహించడం మరీ ఖర్చు కాకుండా ఉంటుంది. మెయింటెనెన్స్ సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. భూమి నుంచి ఆకాశాన్ని తాకుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూశారంటే భారత్ ఈ విగ్రహాన్ని తయారు చేయడమే కాకుండా అది కూడా చాలా త్వరగా తయారు చేయగలమని ఈ ప్రపంచానికే నిరూపించి చూపించింది. 31 అక్టోబర్ 2018లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇనాగరేషన్ అయిన వెంటనే గుజరాత్లోని ఈ చిన్న ఏక్తా నగర్ అనే గ్రామం ప్రపంచ పటంలోకి ఎక్కింది. నేను కేవలం ఒక అట్రాక్షన్ మాత్రమే క్రియేట్ చేయాలనుకోలేదు. అది ప్రేరణ కలిగించే స్థలం కావాలన్నదే నా ఆశ. అందుకే కన్స్ట్రక్షన్ చేసే ముందు ఎటువంటి ఐక్యత మంత్రం ఉండిందో కట్టేటప్పుడు కూడా అటువంటి ఐక్యత మంత్రమే ఉండింది. కట్టినాక కూడా ఉండింది. ఇంకా ఆ చోటంతా భారతదేశ ఐక్యత పుణ్యక్షేత్రంగా మార్చాలి అని నా మనసులో ఒక ఊహ ఉండింది. ఆ తర్వాత అందరూ ఒక్కటే అనే సందేశం అందించే ఏక్తా నగర్ స్థాపనకు ప్రయాణం ప్రారంభమైంది. ఇది స్థానిక గిరిజన జనాభా ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవితం రెండింటినీ త్వరగా పొందగలిగే వ్యవస్థను రూపొందించే దిశగా సాగింది. ఇది గుజరాత్లో అభివృద్ధి చెందని ప్రాంతాలలో ఒకటి. ఇక్కడి వాళ్లలో ఎవరూ కూడా పెద్దగా అయితే చదువుకోలేదు. వారికి సరైన జీవనోపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేవు. అంతేకాదు ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యాలు కూడా లేవు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ ప్రాజెక్టు ప్రజెంట్కి ఫ్యూచర్కి సంబంధించి ఉండాలని. అలాగే ఇది అభివృద్ధికి శ్రేయస్సుకి చిహ్నంగా ఉండాలని. ఇక్కడ ట్రైబల్స్, ఆడ మగ, యువతి యువకులు, ఇంకా ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ రిసోర్సెస్ అన్నిటినీ ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడానికి ముందు నాకు కొంచెం పొలం ఉండేది. అందులో కూరగాయలు పండించి వాటిని అమ్ముకునేదాన్ని. నాకిక ఏ ఆదాయమూ లేదు. ఇక ఇంట్లో తినేవాళ్లు 10 మంది ఉంటే సంపాదించేవారు ఒక్కరే ఉన్నారు. బోన్సాయ్ అంటే ఏమిటని నాకస్సలు తెలీదు.
మెల్లిమెల్లిగా నేను ప్రాక్టీస్ చేశాను. ఒక చెట్టుని ఇంకొక చెట్టుతో కలిపి చేసేదాన్ని బోన్సాయ్ అంటారు. ఇలా ప్రాక్టీస్ చేసి చేసి వచ్చే టూరిస్టులకి నేను డెమో చేసి చూపిస్తాను. ఈ విధంగానే నేను బోన్సాయ్ నేర్చుకున్నాను. ఏక్తా నర్సరీ లోపల దాదాపు 300 మంది ఆడవాళ్లకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఉపాధి లభించింది. బయట నుంచి టూరిస్టులు వచ్చేటప్పుడు కొంచెం కొంచెంగా నేను మాట్లాడడం నేర్చుకున్నాను. మేమందరం హిందీ నేర్చుకున్నాం. ఆ తర్వాత మాట్లాడడానికి ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా మార్పు వచ్చింది. ఆడవాళ్ళు ఎప్పుడు ఇల్లు కదిలి బయటికి వెళ్లేవాళ్లే కాదు, ఇప్పుడు 4 డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాస్త మర్యాద కూడా ఇస్తున్నారు. ఏక్తా నగర్లో మీకు బోన్సాయ్ వంటి అనేక ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దాంతో పాటే మీరు సఖీ మండల్ నిర్వహిస్తున్న ఏక్తా కేఫ్ను చూడొచ్చు. ఇక్కడ శారదా బెహన్ లానే అనేక మంది ఇతర స్థానిక మహిళల సాంప్రదాయ గిరిజన వంటకాలు అద్భుతమైన రుచిని మీకు అందిస్తాయి. అది మీ హృదయాన్ని నేరుగా తాకుతుంది. 4 సంవత్సరాల క్రితం క్యాఫేని స్టార్ట్ చేశాం. ఇక్కడ మేము 40 మంది ఉన్నాం. అందరినీ పని చేయించడమే నా పని. క్యాఫేకి చాలా మంది టూరిస్టులు వస్తారు. అలాంటప్పుడు మేము అందరం ఒకటిగా కలిసి చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఇంకా మా పనికి మాకు రివార్డ్ కూడా దొరుకుతుంది. ఇంతకు ముందు నేను ఇంట్లో 4 వంట చేసేదాన్ని. కానీ ఇప్పుడు క్యాఫేలో 150 మందికి వంట చేసి సంతోషంగా పెడుతున్నాం. ఎంతమంది టూరిస్టులు వచ్చినా మేమెప్పుడు భయపడిందే లేదు. అది 100 కానివ్వండి, 200 కానివ్వండి, 300 అయినా సరే మేము వంట చేస్తాం. అక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండుతాయి, మిల్లెట్స్ పండుతాయి, వడ్లు పండుతాయి, ఇంకా కూరగాయలు, అన్ని ఆర్గానిక్ వస్తువులే. అక్కడ పండే ఆర్గానిక్ వస్తువులతో ఈ మహిళలు ఏక్తా కేఫ్లో వంటలు చేస్తారు. ఇక్కడ క్యాఫే డెవలప్ అయ్యే కొద్దీ మేం చాలా మంది ఆడవాళ్ళని చేర్చుకున్నాం. ఇంట్లో ఉన్న మహిళలు కూడా మాతో వచ్చి చేరవచ్చు. అందుకని ఆ మహిళలు కూడా స్వాతంత్రంగా ఉండొచ్చు. ఇదే మా అందరి ఉద్దేశం కూడా. నా ఉద్దేశంలో ఇది ఈ రాష్ట్రం మొత్తానికి చూపించాల్సిన ఒక రోల్ మోడల్. ఒక వెల్ రన్ మహిళల కోఆపరేటివ్ మొత్తం కమ్యూనిటీని పైకి తీసుకురాగలదని నిరూపించే సాక్ష్యం ఇది. సఖీ మండల్ వంటి రోల్ మోడల్స్ వల్ల సమాజం మొత్తం లాభపడుతుంది. ఈ మహిళలు తమ జీవితంలో మొదటిసారిగా గుర్తింపు పొందుతున్నారు. వారి ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ వారు ఇతర మహిళలకు కూడా స్ఫూర్తిగా మారారు. ఫలితంగా సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న పనులలో కూడా ఈరోజు మహిళల భాగస్వామ్యం పెరిగింది. నా పేరు థర్డ్ వి మనీషా. నేనిప్పుడు ఆటో తోలుతున్నాను. నేను ఇంటర్ దాకా చదువుకున్నాను. కానీ ఇంటర్ తర్వాత నేను కొన్ని కారణాల వల్ల చదువు ఆపేశాను. మా గ్రామానికి కొందరు టీచర్స్ వచ్చారు. వారేం చెప్పారంటే జిఎంఆర్ సెంటర్లో ట్రైనింగ్ జరుగుతుందని. ఇవాళ ఇచ్చిందంతా మీరు ఫినిష్ చేశారా? ఏది చెప్పండి చూద్దాం. బేసికలీ దీని ఉద్దేశం ఏమిటంటే స్కూల్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, కాలేజీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, లేదంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, అంటే త్వరగా పెళ్ళైన ఆడపిల్లలు, వీరి దగ్గర అవసరమైన స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. సో మేమెన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని వాళ్ళ కోసం జరుపుతున్నాం. మా ప్రోగ్రామ్స్ డిజైన్ ఎలా ఉంటుందంటే, మా సిలబస్ ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన PMKVY దాని మాడ్యూల్స్ ని ఫాలో చేస్తాం. ఇక 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ మేము నేర్పిస్తాం. ఇలాంటి ఒక స్టోర్లో నేను RGMగా ఉన్నానని చెప్పుకోవడానికి నాకు చాలా గొప్పగా ఉంది. ఇక్కడ అందరూ మహిళలే పనిచేస్తున్నారు. ఇది ఏషియాలోనే ఫస్ట్ ఆల్ ఉమెన్ స్టాఫ్డ్ స్టోర్. ఇలాంటి ప్లేసెస్ లో జాబ్ చేయటం అనేది ఇంతకు ముందు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా కొత్త అవకాశాలు వచ్చాయి కాబట్టి మేము జాబ్ చేస్తూ ఇంటిని కూడా చూసుకుంటున్నాం. అంతేకాదు ఇంకా చాలా మంది ఈ గ్రామం తప్ప బయట ఊరిని చూసిందే లేదు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టకముందు మేమెప్పుడు కూడా బయటికి వెళ్ళిందే లేదు. ఆ తర్వాత ఇలాంటి బర్గర్స్ ని చూసిందే లేదు. మాకేం తెలీదు, చాలా కష్టంగా ఉండేది. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చినప్పటి నుంచి ఏక్తా నగర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు నేను క్రూలో ఉండేదాన్ని. ఇప్పుడు ప్రమోషన్ దొరికిన తర్వాత నేను క్రూ ట్రైనర్ అయ్యాను. అంటే కొత్తగా చేరిన మహిళలకి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను.
మాకు మెక్డొనాల్డ్స్లో పనిచేయడానికి చాలా బాగుంది. ఇంకా మా ఫ్యామిలీ కూడా ఇది చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నామని. ఒక రోజు అంతా మారుతుంది, ఎందుకంటే మాకు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రమోషన్ దొరుకుతుంది. ఒకవేళ మేము ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా మా ఊరోళ్ళే ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, వాళ్లే మొత్తంగా మేనేజ్ చేస్తారు. ఈ స్టోర్ ఉన్నంత వరకు మా ఊరోళ్లే పనిచేస్తారు. మంచి సాంగత్యం ఎప్పుడూ సానుకూల ప్రభావం చూపుతుందంటారు. బహుశా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ మంచి విగ్రహం కంపెనీలో స్థానిక మహిళలు కూడా పెద్ద కలలు కంటం మొదలుపెట్టారు. వారు ముందుకు సాగుతున్నప్పుడు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. హలో, గుడ్ మార్నింగ్. నేను హీతల్. మీరు వింటున్నది రేడియో యూనిటీ 90 FM. నా పేరు హీతల్ పటేల్. నేను ఇక్కడ ఒక రేడియో జాకీగా పనిచేస్తున్నాను. ఇంతకు ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక గైడ్ గా పనిచేసేదాన్ని. గైడ్ గా పనిచేసేటప్పుడు ఇక్కడ రేడియో జాకీగా నన్ను సెలెక్ట్ చేశారు. నేను ఇంతకు ముందు ఒక హౌస్ వైఫ్. అప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు, చాలా బెరుకుగా ఉండేదాన్ని. తర్వాత గైడ్ పని చేసేటప్పుడు అందరినీ కలవాల్సి ఉండేది, ఇంకా రోజు కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చేది. అప్పుడు కొంచెం భయం తగ్గింది. ఇలాగే నాలో ఉన్న భయం పోయి అందరితో ధైర్యంగా మాట్లాడడం మొదలు పెట్టాను. ఈ ప్లేస్ లో ఇంతకు ముందు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉండేది కాదు. సర్దార్ సరోవర్ డ్యామ్, నర్మదా నది మాత్రమే ఉండేవి. సో ప్రజలు పనుల కోసం బరోడా, అహ్మదాబాద్ ఇంకా బయటి ప్రదేశాలకు వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోగలరు. ఒక కథకి రచయిత ఉంటారు, అలాగే ఒక ప్లేస్ కి రచయిత అంటే అది మన గైడ్స్ అని చెప్పాలి. 2018లో స్టాచ్యూ ఇనాగ్రేషన్ జరిగినప్పటి నుంచి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. తర్వాత ఈ ప్లేస్కి నాకు ఒక మంచి సంబంధం ఉంది. అదేంటంటే నేను ఈ ప్లేస్కి చెందిన వాడిని. వ్యూయింగ్ గ్యాలరీని ఎలా క్రియేట్ చేశారంటే, సర్దార్ సాహిబ్ మనసుతో చూసిన కళని మీరు అతను మనసులో నుంచుని ఆ కళని అక్కడి నుంచి చూడొచ్చు. వ్యూయింగ్ గ్యాలరీ నుండి ఒకటి మీరు 2 సైడ్స్ వ్యూని చూడొచ్చు. స్టాచ్యూ ఎలా తయారు చేశారు, స్టాచ్యూ హాలోనా, ఇంకా స్టాచ్యూని ఎలా మెయింటైన్ చేస్తారు, ఇదంతా అక్కడ చూడొచ్చు. మీరు ఎగ్జిబిషన్ ఏరియాకి వెళ్ళారంటే అక్కడ ఫ్రంట్లో టెక్నికల్ ఫోటోస్ని డిస్ప్లే చేశారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన విధానం మొత్తాన్ని చూపించి ఒక డాక్యుమెంటరీ ఫిలిం తయారు చేశారు. టూరిస్ట్ దాన్ని చూడడం కోసం ఒక సపరేట్ థియేటర్ క్రియేట్ చేశారు. 2018లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఇలాంటి మహానుభావుడికి పుష్పాలతో పాదాంజలి చేయాలని మేము అనుకున్నాము. ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహానికి పుష్పాంజలి చేయాలంటే రోజు కొత్త పువ్వుల్ని ఎక్కడి నుంచి తీసుకురాగలం. అందుకని మేమేం ప్లాన్ చేసామంటే ఇక్కడే ఒక వ్యాలీ రెడీ చేద్దాం, ఒక ఫ్లవర్ గార్డెన్ రెడీ చేద్దాం అని. ఒక అందమైన ఐడియాతో ఈ వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ అంటే భారత్ వన్ పుట్టింది. ఇది 24 ఎకరాల్లో విస్తరించిన ఒక అందమైన ఫోటో. ఇక్కడ ప్రపంచంలో ఉన్న చాలా రకాల పూల చెట్లను పెంచుతారు. 2016 సంవత్సరంలో 48,000 చెట్లతో ప్రారంభమైన భారత్ వన్ ఈ రోజున 22 లక్షల చెట్లతో కళకళ్లాడుతోంది. మన ప్రధానమంత్రి గారు ఇలా కూడా ఆలోచించారు. టూరిస్ట్ సర్క్యూట్ కి ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళు 3-4 గంటల్లో తిరిగి వెళ్లిపోకూడదు, అక్కడ ఉండాలి అని. కుటుంబంలో ఉన్న అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఏదో ఒక అట్రాక్షన్ ని డెవలప్ చేయాలి అనుకున్నారు. అలాగే అక్కడ ప్రధానమంత్రి గారు ఆయన ఊహ ప్రకారం ఒక మియావాకి ఫారెస్ట్ ని సృష్టించారు. ఒకవేళ అక్కడ ఉన్న మట్టి ఫెక్టైల్ గా లేకపోతే మియావాకి టెక్నిక్ ఆ ప్లేస్ ని మళ్ళీ పచ్చగా మార్చటానికి ఒక మంచి టెక్నిక్. ప్రఖ్యాత జపనీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు డాక్టర్ అకీరా మియావాకి పేరు మీదుగా
మియావాకీ ఫారెస్ట్ కి ఆ పేరు వచ్చింది. ఆయన అభివృద్ధి చేసిన విధానం ద్వారా చెట్లు మొక్కలు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. అడవుల సాంద్రత 30 రెట్లు పెరుగుతుంది. ఈ సాంకేతికత స్థలం పరిమితంగా ఉన్న పట్టణ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రుజువైంది. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో కూడా ప్రజలు ప్రకృతిని సమీపంగా అనుభవించే వీలు కలుగుతుంది. 17 ఎకరాలలో విస్తరించిన ఆరోగ్య వన్ మానవులకు ప్రకృతికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అడవిలో మంచి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి సుమారు 80 మీటర్ల పొడవున్న 3 డైమెన్షనల్ మానవ రూపాన్ని రూపొందించారు. వ్యూహాత్మకంగా బొమ్మ యొక్క వివిధ శరీర భాగాలపై వేర్వేరు మొక్కలు ఉంచారు. ప్రతి ఒక్కటి మానవ శరీరంలోని ఆ భాగానికి నిర్దిష్ట ప్రయోజనాలు అందిస్తాయి. 2 ప్రకృతి అద్భుతాలు, ఒకవైపు పచ్చని చెట్లను ప్రదర్శిస్తూ మంత్రముగ్ధులను చేసే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మరోపక్క చూస్తే విభిన్న వన్యప్రాణులు పక్షులను చూపించే కేవడియా జంగిల్ సఫారీ. సో జంగిల్ సఫారీ అంటే సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్, జూ. ఇది ఇక్కడ ఉన్న ఒక బెస్ట్ అట్రాక్షన్. ఇక్కడ స్టాచ్యూ తర్వాత ఎక్కువ మంది టూరిస్ట్ చూసేది దీన్నే. జంగల్ సఫారీకి 200 నుండి 250 ఏకర్స్ లెవెల్ ల్యాండ్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే ఇక్కడ లెవెల్ ల్యాండ్ లేకపోతే కొండపైన కన్స్ట్రక్ట్ చెయ్యమని. కొండ మీద కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొండలన్నీ వేరు లెవెల్స్ లో ఉండడం మేము నోట్ చేశాం. అందుకని జంగల్ సఫారీని 7 లెవెల్స్ లో కట్టాం. 27 మీటర్స్ నుండి 180 మీటర్స్ దాకా రకరకాల ఎత్తున్న కొండలు ఉన్నాయి. వాటి మీదే మేము దీన్ని ప్లాన్ చేశాం. ఇక్కడ అనిమల్స్ కి పెద్ద పెద్ద ఎన్క్లోజర్స్ ఇచ్చాము. ఇది ఇండియాలో అనిమల్స్ ని చూడడానికి గ్లాస్ గ్యాలరీ ఉన్న మొట్టమొదటి జూ. ముఖ్యంగా కార్నివోరస్ అనిమల్స్ ని మీరు చాలా దగ్గర నుంచి చూడొచ్చు. జంగల్ సఫారీలో దాదాపు 1500 మృగాలు పక్షులు ప్రాణులను 17 దేశాల నుంచి తీసుకువచ్చారు. అంతేకాదు మీరు అందులో 100 రకాల స్పీషియస్ కూడా చూడవచ్చు. అక్కడ ఏవియరీస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఏవియరీస్ ని జియోడెసిక్ డోమ్స్ లో కట్టారు. అది కూడా 2 ఏవియరీస్ కట్టారు. ఒకటి ఇండియన్ బర్డ్స్ కోసం, ఇంకొకటి విదేశీ పక్షుల కోసం. నా పేరు దిలీప్ తద్వి. నేను ఇక్కడ ఎస్పీ జూలో పనిచేస్తున్నాను. నేను రైనో కేర్ టేకర్ని. నా పేరు సరితా బెన్. నేను ఏక్తా నగర్లో ఉన్న కేవిడియా కాలనీలో ఉండేదాన్ని. మేము అన్ని జంతువుల్ని చూసుకుంటాం. అక్కడ వైల్డ్ బీస్ట్ ఉంది, పెద్ద కొమ్ములు ఉన్న ఆరెక్స్ ఉంది, ఆస్ట్రిచ్ ఉంది, జెరాఫ్ ఉంది. నాకు అన్నీ ఇష్టమే, కానీ అన్నిటికన్నా ఇష్టమైంది జెరాఫీ. అది నాతో చాలాసేపు ఉంటుంది, ఇక్కడ నాతో ఆడుకుంటుంది. నాకు మంచి ఫ్రెండ్ అయింది. నేను ఇంతకుముందు ఒక రెస్క్యూవర్ని. 18 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పాముల దగ్గర నుంచి మొసళ్ళు దాకా రెస్క్యూయింగ్ పని చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇదంతా వచ్చిన తర్వాత నేను నా ప్రైవేట్ జాబ్ని వదిలేశాను. ఇంకా నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు నాకు యానిమల్స్తో ఉండడానికి ఇంకా రైనో లాంటి యానిమల్తో పనిచేసే ఛాన్స్ దొరికింది. ఇంకెక్కడ రైనోస్ లేవు. ఇంకా నాకు రైనో లాంటి ఒక యానిమల్తో పనిచేయడానికి ఛాన్స్ దొరికింది. ఎంతో మారిపోయింది. నా జీవితంలో ఇలాంటి ఒక మార్పు వస్తుందని నేను ఎప్పుడు అనుకొని కూడా అనుకోలేదు. నేను ఇంతకు ముందు ఏమి చేసేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడు నేను ఈ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ జంతువులు పక్షులు బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు బాగా నచ్చాయి. గవర్నమెంట్ జాబ్ కన్నా నాకు ఈ జాబ్ చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఇక్కడ దొరికే సంతోషం ఇంకే జాబ్లోనూ ఏ పనిలోనూ దొరకదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీటినన్నీ ఫ్రెండ్స్లా చూస్తున్నాను. ఇప్పుడు నాకు నా ఇంటితో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా ఉన్నట్టుంది. ఒక ఫ్యామిలీలో ఎలాగైతే పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే ఏక్తా నగర్లో కూడా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ కోసం స్పెషల్ అయిన అట్రాక్షన్ పాయింట్స్ ని డిజైన్ చేశారు. అది 3 ఎకరాల కంటే ఎక్కువ వైశాల్యంలో ఉంటుంది. వేదాల్లో చెప్పబడిన శ్రీ యంత్ర డిజైన్లో కట్టబడి ఉంటుంది. ఈ దేశంలోనే అతిపెద్ద మేజ్ గార్డెన్. ఇంకా ఆడుకుంటూనే ఆరోగ్యమైన
హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పే చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఇండియన్ ఆరిజిన్ డైనోసార్స్ ప్రపంచం. నర్మదా వ్యాలీని తవ్వినప్పుడు దొరికిన డైనోసార్స్ ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాజసరోస్ నర్మడెన్సిస్ అనే డైనోసార్స్ ఉండేవి. వాటి రిప్లికాస్ ని దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకా వాటి లోపల నుండి వెళ్లే డైనో ట్రైన్ కూడా ఉంది. ఇక్కడకు టూరిస్టులు వస్తే పిల్లలకు చిల్డ్రన్స్ న్యూట్రిషన్ పార్కు ఉంది, పెద్దవాళ్లకి వయసైన వాళ్ళకి ఆరోగ్యవాన్ ఉంది, సాహసవంతులైన యూత్ కోసం ఏముంది అని ఆలోచించాం. అప్పుడు మేము రివర్ రాఫ్టింగ్ ప్లాన్ చేశాం. మీరు కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్ ఎక్కడైనా రివర్ రాఫ్టింగ్ చేసి రండి. కానీ ఇక్కడ కేవడియా, ఏక్తా నగర్ లో రివర్ రాఫ్టింగ్ చేస్తే అది మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ 5 కిలోమీటర్స్ లో 11 ర్యాపిడ్స్ ఉన్నాయి. గంట సేపు బాగా ఎంజాయ్ చేయొచ్చు. బయట 12-15 కిలోమీటర్లు రాఫ్టింగ్ చేసినా కూడా ఈ ఎంజాయ్మెంట్ దక్కదు. పగటిపూట అన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రాత్రిలో కూడా ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలనుకున్నాం. దీనికోసం సన్ సెట్ అయిన తర్వాత ముందుగా స్టాచ్యూ మీద చాలా అందంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ డిస్ప్లే చేస్తారు. ప్రజలు అది కూడా ఎంజాయ్ చేస్తారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో గ్లో గార్డెన్ ఉంది. ఇది ఒక అందమైన పార్క్ స్పేస్. అక్కడ ఇల్యూమినేటెడ్ ఫిగర్స్ ఉన్నాయి. ఫిగర్స్ ఆఫ్ అనిమల్స్, వెలుగుతున్న ఫిగర్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉన్నాయి. అది మ్యూజిక్ తో ఉంటుంది. ఇంకా ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసే నర్మదా ఆర్తి ఉంది. ఇక్కడ సూర్యుడు అస్తమించేటప్పుడు పర్వతాలు తలొంచుతాయి. భక్తి దీపం వెలుగుతుంది. విశ్వాసం అనే జ్వాల ప్రకాశిస్తుంది. ఏక్తా నగర్ ఎలాంటి అనుభవం అంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు దాన్నంత సులువుగా మర్చిపోలేరు. ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న ల్యాండ్స్కేప్ మరియు ఇక్కడి ఆధునికత ఇదంతా మనసులో ఎలా మిగిలిపోతుందంటే మనం ఎప్పటికీ మర్చిపోలేం. అది మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ విషయం తెలిస్తే మీరే ఆశ్చర్యపడతారు. 2018 నుండి ఇప్పటిదాకా 1 కోటి మందికి పైగా ప్రజలు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి వచ్చారు. టూరిస్ట్ కి ఇక్కడికి రావడానికి ఏ ప్రాబ్లం ఉండకూడదని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ ని కట్టారు. ఇది చెన్నై, ముంబై, ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్ లాంటి మేజర్ సిటీస్ తో కనెక్ట్ అయి ఉంది. ఒక రోజుకి యావరేజ్గా ఇక్కడికి 10,000 విజిటర్స్ వస్తారు. వీకెండ్స్లో ఇక్కడ 20,000కు పైగా వస్తారు. ఇంకా హాలిడేస్, వీకెండ్స్, పిల్లలకి లీవ్ ఇచ్చినప్పుడు, దీవాళీ సీజన్ అప్పుడు రోజుకి 50,000 మంది కూడా వస్తారు. ఏక్తా నగర్లో చాలా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తో ప్రోగ్రామ్స్ చేయడం ఇప్పుడు మొదలయ్యాయి. అది ఎన్విరాన్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని 2022లో జరిగిన మిషన్ లైఫ్ అయినా సరే, లేదా ఇన్క్రెడిబుల్ ఇండియా కింద 2023లో వింటేజ్ కార్స్ యొక్క ఇంటర్నేషనల్ మోటరింగ్ కాంపిటీషన్ అయినా సరే, ఇంకా 2023లోనే G20 దేశాలతో 75 మంది పైన డెలిగేట్స్ పాల్గొన్న ట్రేడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ అయినా సరే. ప్రజలు టూరిజంలో ఏం చూడాలని కోరుకుంటారో అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో ఉంది. అక్కడికి వెళ్లే వాళ్ళందరికీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూడటం నాకు తృప్తిగా ఉంది. మహారాష్ట్రలో ఒకసారి నేను అతను చూశాను. స్టాచ్యూ బ్రహ్మాండంగా ఉంది. అందులో ఇంజనీరింగ్ టెక్నాలజీ కనిపిస్తోంది. వాళ్ళ హార్డ్ వర్క్ కనిపిస్తోంది. చాలా బాగా చేశారు. ఒక ఇండియన్ గా నేను చాలా గర్వపడుతున్నాను. గొప్పగా ఉంది. ఇలాంటి ఒక విషయాన్ని నేను చూస్తానని ఎప్పుడూ అనుకోని కూడా లేదు. ఒక విషయం చెప్పే తీరాలి. మొదటి విషయం పరిశుభ్రత. ఇక్కడంతా వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంది. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా చాలా రెట్లు పెద్దదిగా ఉంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇండియా ఎక్కడికి వెళ్ళి చేరుతుందని ఈ స్టాచ్యూ చెబుతుంది. ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాచ్యూ. ఒక్కసారి మీరు పైకి వెళ్ళి చూడండి, అప్పుడే అదేంటో మీకు తెలుస్తుంది. నా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు, అది ఎక్కడుంది, మేము చూస్తామంటున్నారు. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ స్టాచ్యూ. ఇంకా అక్కడి నేచర్ కూడా నాకు చాలా నచ్చింది.
మహిళలందరికీ చాలా పనులు ఇక్కడ దొరికాయి. అది చాలా గొప్ప విషయం. అందరూ ఒకసారైనా వచ్చి దీన్ని చూసే తీరాలి. ఏమీ లేని చోట ఇలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని తయారు చేశారంటే అది నిజంగానే ఒక పెద్ద విషయం. సర్దార్ సాహెబ్ ఆకాశంతో మాట్లాడడం చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే మన దేశం చాలా గొప్ప దేశం అని అనిపిస్తుంది. మన భారతదేశానికి ఆలోచనలు చేయగల సామర్థ్యం, వాటిని నిజం చేయగల సత్తా ఉందని ప్రపంచానికి నిరూపించే ఉదాహరణే ఇది. కేవలం అర్బన్ ఏరియాస్ నుండి వచ్చే వాళ్లకే కాదు, గ్రామాల నుండి వచ్చే సోదర భారతీయులకి కూడా ఈ విగ్రహాన్ని చూసినప్పుడు మనం సాధించామన్న భావన కలుగుతుంది. ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేయగలదు. ప్రపంచంలో ఎవరు నిర్మించలేనిది కూడా మన ఇండియా నిర్మించగలదు. ఇది చేయగలిగిందంటే ఏదైనా చేయగలదు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సింబల్ ఆఫ్ నేషనల్ ప్రైడ్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ దేశ గౌరవం ఇంకా ప్రతిష్ట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇండియా యొక్క కొత్త గోల్డెన్ ఎరాకి ప్రతీక. కొందరు చరిత్రను తెలుసుకోవడానికి వచ్చుంటారు, క్యూరియాసిటీ కోసం వచ్చుంటారు. కొందరు గౌరవంతో వచ్చి ఉంటారు. ఇంకొందరు ఆర్కిటెక్చర్ మార్వల్ని చూడటానికి వచ్చి ఉంటారు. శ్రద్ధాంజలి ఘటించే వెళతారు. వచ్చిన తర్వాత బయలుదేరేటప్పుడు శ్రద్ధాంజలితో వెళ్తారు. కానీ ఈ శ్రద్ధాంజలి ఇంతటితో అయిపోదు. సర్దార్ సాహెబ్కి నిజమైన శ్రద్ధాంజలి ఎప్పుడు నిజమవుతుందంటే, నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ప్రతి నిమిషం నేను ఒకే ఒక కలతోనే బ్రతుకుతాను. ఆ కల ఇదే, ఒకే భారతం, గొప్ప భారతం. భారతదేశంలో వివిధ ప్రాంతాలకు, భాషలకు, సాంప్రదాయాలకు చెందిన ప్రజలున్నారు. వివిధ రంగుల పువ్వులు కలిస్తే ఎలా అయితే చూడ్డానికి ఒక అందమైన పుష్పగుచ్చం అవుతుందో అలా పూల పరిమళంలానే మనుషుల్లోనూ విలువలు పరిమళిస్తాయి. ఇవన్నీ కూడా మన పెద్దల నుంచి మనకు సంక్రమించిన విలువలు. మనం ఎదిగే క్రమంలో కొత్త వ్యక్తులు కలుస్తారు, కాలం మారుతుంది, ఏళ్లు గడిచిపోతాయి. కానీ భిన్నత్వంలో ఏకత్వం అనేది మాత్రం భారతీయుల మనసుల్లోంచి ఎన్నటికీ మాయం కాదు. ఎలా అంటే సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాగా ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొనైనా స్థిరంగా ఉంటుంది. భారతదేశం యొక్క ఖ్యాతి ఎన్నటికీ తరగదు. ఈ దేశ ప్రజల ఐక్యత కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ఇది వాస్తవం. తరతరాలుగా మనమందరము కాపాడుకుంటూ వచ్చిన వాస్తవం. జై హింద్.